సికింద్రాబాద్ పరిధిలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అదృశ్యమైన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. సికింద్రాబాద్లోని బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఆ కుటుంబానికి చెందిన వ్యక్తి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అదృశ్యమైన వారిలో దాండ్ల ఉమ, ఆమె భర్త మహేష్, 6, 4 సంవత్సరాలు 9 నెలల వయస్సు గల వారి ముగ్గురు పిల్లలు ఉమా చెల్లెలు సంధ్య ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం న్యూ బోయినపల్లి ఏడుగుల్ల సమీపంలో మహేష్, ఉమా దంపతుల నివాసం ఉంటున్నారు. అయితే వారి ముగ్గురు పిల్లలతో పాటు సంధ్య అనే మరో కుటుంబ సభ్యురాలు కూడా అదృశ్యమైనట్లు పోలీసులు తెలిపారు. మహేష్ బోయినపల్లిలో నీటి సరఫరా కేంద్రంలో ఆపరేటర్గా పనిచేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఉమా వాళ్ళ ఇంటికి సంధ్య అనే మహిళ గురువారం ఉదయం వెళ్లారు. మహేష్, ఉమా దంపతులు తమ పిల్లలు రిషి, చైతు, శివన్లతో పాటు సంధ్యను కూడా తమతో పాటు బయటకు తీసుకువెళ్లినట్లు గుర్తించారు. సీసీ కెమెరాల ద్వారా ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 6 కుటుంబ సభ్యులు బయటకు వెళ్లినట్లు ఇంటి యజమాని ఫిర్యాదు చేసిన వ్యక్తికి చెప్పినట్లుగా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒకేసారి 6 ఇంటి నుంచి బయటకు వెళ్లి ఆటో బుక్ చేసుకుని బోయినపల్లి నుంచి ఇమ్లీబన్ ఎంజీబీఎస్ బస్టాప్ వరకు వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. ఇమ్లీబన్ బస్టాప్ నుంచి ఆ 6 ఎటువైపు వెళ్లారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఉమా సోదరుడు భిక్షపతి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా వారి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు.